యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం భూమిలో జీవిస్తున్నది ఎంతకాలం అనుకుంటున్నారు? ఇక ఉండేది కొద్దిపాటి రోజులే. అలాంటప్పుడు ధనము పైన ఎక్కువ మక్కువ చూపించి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఎప్పుడు చూసినా ధనము సంపాదించాలి, ఇంకెక్కువగా కూర్చుకోవాలి, ఇంకెక్కువగా సంపాదించాలి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, ఇంకెంత డబ్బు సంపాదించుదుమా, ఇంకా ఎక్కడికి వెళ్ళి ఏ పని చేస్తే ఇంకెలాగైనా మనము ఇంకెక్కువగా డబ్బులు సంపాదించి సేకరించుదుమా అని ఆలోచనతో ఉండకు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండునని వాక్యం సెలవిస్తున్నది. కనుక నీవు ఉంటున్న రోజులను కుటుంబముతో, బిడలతో, భార్యతో సంతోషంగా గడుపు. దేవుడు నీకంటూ ఇచ్చిన ఆ పనిని నీ శక్తి లోపం లేకుండా చేయి. నీకుంటున్న ఆ కష్టార్జితమును దేవుని చెంత సమర్పించి దేవుడు వాటిని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదంతో తృప్తి కలిగి జీవించడానికి అలవర్చుకో. ఏవి మన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి దేవుని మహిమ పరుచునో అని పరిశీలించి నడుచుకో. వాటి మీద నీ ధ్యాస ఉంచాలే తప్ప ఇంకా ఎంత డబ్బు చేర్చుకుందాము, ఇంకెక్కువగా బ్యాంకులో చేర్చుకుందామా, ఇంకెక్కువగా మనము డబ్బులపై ఆసక్తి చూపుదుమా అని ఆలోచించొద్దు. ఈ ధనము వలన నీ బంధువులను, బంధాలను, స్నేహితులను దూరము చేసుకొని ఆఖరికి నీ కుటుంబముతో కూడా సరైన సమయాన్ని గడపలేని స్థితికి నీవు చేర్చుకొని ఆ విధంగా కూర్చుకున్న ఆ డబ్బుల వలన ఏమి లాభము? మనము చనిపోయిన తర్వాత ఎన్ని లక్షల రూపాయల బ్యాంకులో వదిలిపెట్టామని అని ఆలోచన ఉన్నను ఏమి లాభము? కష్టపడి సంపాదించిన నీ డబ్బు, నీ ఆస్తిపాస్తులు నువ్వు చనిపోయిన తర్వాత ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారో, ఎలా వాటిని వ్యర్థం చేస్తారో నీకు తెలియదు. కనుక పేదవాళ్లకు సహాయం చేయాలి. నీకుంటున్న ఆ డబ్బుతోనే ఇతరులకు నువ్వు సహాయం అందించాలని ఆసక్తి కలిగి జీవించు. పేదల సహాయార్థం వినియోగించు. దేవుని మహిమపరిచేటట్లు జీవించు. ఇది ఒక గొప్ప ధన్యత. ఈ లోకం మనకు శాశ్వతం కాదు కనుక నీ జీతము శాశ్వతం కాదు, నీ జీవితము శాశ్వతము కాదు. అధిక బలము నెడల 80 సంవత్సరాలు, ఆ తర్వాత నిత్య నరకము లేక నిత్య జీవము ఈ భూమి మీద నువ్వు తీసుకునే నిర్ణయంపై, నీవు నడుచుకున్న రీతిపై ఆధారపడి ఉంటుంది. నిత్య నరకంలో ఆ అగ్నిలో పడి నిత్యము కాలుతూ ఉండాలని నిర్ణయించుకున్నట్లయితే నీ ఇష్టం వచ్చినట్లు జీవించు. ఇతరులు పొట్టకొట్టి సంపాదించాలని, ఇతరులను మోసం చేసి ఎంతైనా డబ్బును కూర్చుకోవాలని, నా తర్వాత నా యొక్క బిడలు వాటిని అనుభవించాలని నీవు ఎంతో ధనము పైన ఆసక్తి చూపిస్తూ చేర్చుకున్నట్లయితే అవి అన్నీ వ్యర్థము. దేవునికి ఇష్టడుగా జీవించు. నీ ఆస్తిని నీవు సంపాదించిన ధనమును దేవుని రాజ్య విస్తరణ కొరకు, సేవకుల పోషణ కొరకు, సంఘ నిర్మాణము కొరకు, పేదల కొరకు కూడా వినియోగించినట్లయితే నీవు చేసే ప్రతి మంచి కార్యం పరలోకమందు నిన్ను మరింత ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. ఇహమందు ధనమును సంపాదించుకొనుట ప్రయాస పడకుము. ఈ లోకానుసారంగా ధనవంతుడివై పరలోకంలో నిత్యము అల్పుడుగా జీవించకు. నువ్వు ఇక్కడ ధనవంతుడివా లేక పరలోకంలో నీవు ధనవంతుడిగా ఉంటావా? నీవే పరీక్షించుకో. ఇహమందు పేదవాడినైనా నీ ఆత్మీయత ద్వారా, నీవు చేస్తున్న సత్కార్యముల ద్వారా పరలోకమందున్న దేవునికి మహిమ తెచ్చు రీతిగా నీవు జీవించినట్లయితే పరలోకమందును నువ్వు ధనవంతుడు కావచ్చు. ప్రయత్నించు. ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు ఇంతవరకు ఎట్లో ఒకట్లా జీవించుండొచ్చు. ధనమే ముఖ్యము. వీటి కొరకు ఏ ఒక్క హృదయాన్నైనా నేను గాయపరుస్తాను. ఎంత బంధువులైనా, ఎంత బంధాన్నైనా, ఆఖరికి కుటుంబ సభ్యులనైనా
విడిచి నేను ఎంత దూరమైనా వెళుతాను, ఎలాగైనా డబ్బు మాత్రం సంపాదిస్తే చాలు, డబ్బు ఉంటే అన్నీ వస్తుంది, డబ్బు వలన ప్రతిదీ సాధ్యమవుతుందని మూర్ఖంగా ఆలోచించి ఇంతవరకు నువ్వు జీవించుండొచ్చు. ఈ సందేశం విన్న తర్వాతైనా నీలో ఉంటున్న ఈ లోపాన్ని సరిచేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపాన్ని సరిచేయడానికే ఆశపడుతున్నారు. జీవించబోతున్న కొద్ది రోజులు నీవు మంచి బిడ్డగా దేవునికి ప్రీతిగా జీవించు. నీకంటూ ఉంటున్న బంధువులను, బంధాలను, ముఖ్యంగా నీ కుటుంబాన్ని దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ వారితో సంతోషంగా గడుపు. కొద్దిగా ఉన్నను దాంట్లో తృప్తి కలిగి సంతోషంగా జీవించు. నీ సమయాన్ని కుటుంబానికి గడపడానికి, కుటుంబ సభ్యులతో గడపడానికి అలవరుచుకో. ధనం అన్నది శాశ్వతం కానే కాదు. దేవుని బిడలైన మనము దేవునికి ప్రీతికరమైన జీవించి ఇతరులకు చూపించాలి. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.